భాషలు మేము నమ్మము, స్వస్థత మేము నమ్మము. అందుకని ఆ చర్చిలో భాషలు ఉండవు, ఆ చర్చిలో పరిశుద్ధాత్మ కార్యాలు ఉండవు. ఎందుకు? వాళ్ళ చర్చ్ సిద్ధాంతం ఒప్పుకోదు. అర్థమవుతుందా? వాక్యాన్ని ఒక సిద్ధాంతంలో తీసుకుపోయి బంధించారు. హలో, ఒకవేళ వాక్యాన్ని నువ్వు సిద్ధాంతంలో తీసుకొని పోయి బంధిస్తే ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణి కూడా తీసుకుపోయి నువ్వు బంధించినట్టు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మానవులు తయారు చేసిన, సంఘాలు తయారు చేసిన, డినామినేషన్లు తయారు చేసిన సిద్ధాంతాలలో బంధింపబడి ఉండడు. ఆయన వాక్యము జీవము గలది కదా. మన చర్చిలో ఒక పాట పాడతారు. ఏం పాట పాడతారు? ఒకసారి పాడండి ఆ మాట.